కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు కనిపిస్తున్నాయని బీసీ ఇందిరారెడ్డి పేర్కొన్నారు. బనిగానపల్లి పట్టణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించారు. బనిగానపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి పండుగ సంబరాలు పురస్కరించుకొని ఇందిరారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, మెహందీ పోటీలు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ముగ్గులు, కోలాటాలు, హరిదాసులు, సంక్రాంతి లక్ష్మిల వేషాల్లో పిల్లల నృత్యాల మధ్య వేదిక వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరి మైదానంలో ఏర్పాటు చేసిన భోగి మంటలను ముట్టించి పొంగల్ వేడుకలు జరిపారు. ముగ్గులు, మెహందీ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారి వెంట వచ్చిన సహాయకులు, తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు హైస్కూల్ మైదానంలో ఘనంగా జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలతో మురిసిపోయారు. ఉదయం ముగ్గుల పోటీలతో ప్రారంభమై సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీసీ ఇందిరారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వాడకుండా ప్రతి ఒక్కరు కట్టెల బ్యాగ్ కానీ బట్టల సంచి కానీ తీసుకుపోయేటట్టుగా నువ్వు అందరినీ మోటివేషన్ చెయ్యి. ఓకేనా? అదొక్కటి నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ మా. చాలా కష్టపడి వేసింది, దానికి చక్కగా అలంకారం చేసింది. చాలా హ్యాపీగా ఉంది మేడం, మహిళల్ని ఇంత ప్రోత్సహిస్తున్నందుకు. చాలా థ్యాంక్స్ మేడం, మీరు ఇలా కండక్ట్ చేసి మహిళలను ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. ప్రతి సంవత్సరం మీకే రావాలని ఆశీర్వాదం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.